హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మేము నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ఫుల్ ప్లేయర్ అయిన సైదులు సార్ మీటింగ్ వరంగల్లో ఉంది అంటే వెళ్తున్నాం అన్నమాట. ప్లేస్ ఎక్కడ అంటే పోతన విజ్ఞానపీఠం సెమినార్ ఉందన్నమాట. అయితే మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి వర్షం లేదు. చూసారా, ఇక్కడ ములుగు రోడ్ అనమాట. ములుగు రోడ్ దగ్గర చూడండి ఎంత వర్షం పడుతుందో. మాది పరకల్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు అసలు వర్షమే లేదు. బస్సులో వస్తుంటే ఆరేపల్లిలో స్టార్ట్ అయింది వర్షం. చూడండి ఎంత ఫుల్ వరద వచ్చిందనమాట ములుగు రోడ్ దగ్గర. మేము ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా కానీ ఛార్జెస్ అయితే ఘోరంగా పెంచిళ్ళు. ఛార్జెస్ దగ్గరనే కొద్దిసేపు డిస్కషన్ చేసుకొని ఫైనల్గానైతే పోతన విజ్ఞానపీఠం రీచ్ అయ్యాము. అక్కడికి వచ్చాక కొంచెం వర్షం తగ్గింది. ఇక ఫైనల్గా సెమినార్ హాల్కి అయితే వెళ్ళాము. మేమే వర్షంలో తడిసి వెళ్ళినామంటే ఇంకా సెమినార్ హాల్ అయితే మొత్తం నిండిపోయింది. అంత బాగా వచ్చేయాలన్నమాట. అంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ సైదులు సార్ మంచి సక్సెస్ఫుల్ ప్లేయర్ కాబట్టి తన పవర్ఫుల్ స్పీచ్ వినడానికి చాలామంది వచ్చిళ్ళు. ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు. వీడియో తీయడానికైతే కొంచెం అవ్వలేదన్నమాట, అంతమంది వచ్చిళ్ళు. ఇంకా సెమినార్ అయితే స్టార్ట్ అయింది, చూసేయండి. కాకముందుకు పార్ట్ టైం ఇట్లా రియల్ ఎస్టేట్ చేస్తుండే, ఇంకా వేరే జాబ్స్ చేస్తుండే. అది చేసినప్పుడు నాకు దీని మీద బిలీవ్ చేయలేదు. నేను 8 months టైం చేస్తున్నా నమ్మకుండా. ఇంకొకటి ఏంటంటే నాకు హెల్త్ వచ్చింది. 5 ప్రాబ్లమ్స్ సప్లిమెంట్స్ వల్ల హెల్త్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆదాయం మీద తెలుసుకొని వచ్చిన. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి నైట్ కలిపి సైన్స్ డిసెంబర్ గోల్ వచ్చేసి 50,000. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ వలసపురం నుండి వచ్చాను. బిఫోర్ వెస్టీ ఒక ప్రైవేట్ కంపెనీలో 8 ఏళ్ళు జాబ్ చేశాను సార్. 15 ఏళ్ళు వచ్చింది. ఇందులో వెస్టీలో వచ్చాక ఫస్ట్ ఇన్కమ్ 175 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 12,750. వచ్చేసి 50,000 ప్లస్ పెట్టుకుని వర్క్ చేసింది. గుడ్ మార్నింగ్. నా పేరు జ్యోతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బిఫోర్ వెస్టేజ్ ఒక బ్యాంకులో నడిపేది. ఒక మీటింగ్కి వచ్చి డబ్బు ఉందని హెల్త్ ఉందని తెలుసుకున్న తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉండే. దాని సప్లిమెంట్స్ వాడుకుంటే క్యూర్ అయింది. ఒక మీటింగ్కి వచ్చినాక ఇలా డబ్బులు పెట్టుబడి తెచ్చుకున్న డబ్బులు ఉన్నాయని తెలుసుకొని ఒక మీటింగ్ విన్న తర్వాత జర్నీ చేయడం స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ ఇన్కమ్ 149 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ ఇందులో 22,000. పెట్టుకొని పనిచేస్తున్నాను. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు కవిత మహేందర్ అండి. మేము ఉప్పల్ దగ్గరలో ఉంటాం. ఉప్పల్ నుంచి వచ్చినాం ఇక్కడికి. వర్షంలో నానుకుంటూ వచ్చినాం. అట్లా దీంట్లోకి వచ్చిందంటే మెయిన్ డబ్బు కోసమే వచ్చినాండి నేను. ఎందుకంటే ఎవరికైనా డబ్బు ఇంపార్టెంటే కదా. డబ్బు కోసం వచ్చిన కారు ఉంది, ఇల్లు ఉంది, అయినా డబ్బు కావాలి. అట్లా వచ్చిన డబ్బు ఉందని తెలుసుకున్నా. ఫస్ట్ ఇందులో హెల్త్ వచ్చింది. హెల్త్ రావడం వల్ల మనకు మంచి విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పవచ్చా లేదా? అట్లా వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా ఫస్ట్ నా సామాన్ నేను తెచ్చుకుంటే ఒక 15,000 రూపాయలు వచ్చినాయి. నెక్స్ట్ వేరే వాళ్ళు నేను తెచ్చుకోవడం వల్ల కూడా నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 8,500 వచ్చింది. డిసెంబర్ వరకు గోల్ పెట్టుకున్నా. మినిమం ఒక 60,000-70,000 అట్లా తీసుకుంటూ ఒక కారు కూడా తీసుకోవాలని గోల్ పెట్టుకొని గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి ఝాన్సీ నరేష్. సిద్దిపేట దగ్గర దుబ్బాక నుంచి వచ్చినాము. నా క్వాలిఫికేషన్ MSc BEd. వర్క్ అయితే ఏం లేదు. మా సార్ వచ్చేసి ఫార్మర్ అంతా వర్క్ చేస్తాడు. 30,000 శాలరీ. ఆ జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు 1 year నుంచి వెస్టీజ్ పట్టుకున్నందుకు మా హైయెస్ట్ చెక్ 80,000 ప్లస్ 12 lakhs పెట్టి కారు కూడా తీసుకున్నాం. డిసెంబర్ గోల్ వచ్చేసి 2 lakhs ప్లస్ తీసుకొని మా కింద టీం వాళ్ళకి కూడా కారు ప్లస్ 1 lakh ఇప్పించాలని గోల్ పెట్టి వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు భావన కొండారెడ్డి. మేము సిద్దిపేట నుంచి వచ్చినాం. నా ఎడ్యుకేషన్
పాయింట్. మేము కూడా బలవంతంగా ఇలాంటి మీటింగ్ వచ్చి సైకిల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని ఒక 8 months నుంచి జర్నీ చేస్తున్నాం. దీంట్లో మాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ 49,000. ఒక 1 lakh గోల్ పెట్టుకొని బతికేస్తున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ. జిల్లా నేను బతుకుదేరు కోసం హైదరాబాద్ వచ్చిన. నేను ఒక హోటల్లో 18 సంవత్సరాలు పనిచేస్తే నాకు 50,000 జీతం వస్తుండే. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా బాలసాన్ సార్, లక్ష్మి మేడం నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసి ఇందులోకి వచ్చిన తర్వాత నేను ఒక 3 నెలలు పార్ట్ టైం చేసిన. ఇందులో ఏముంది అనేది మా సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీతో తెలుసుకొని నేను 50,000 జీతం రిజైన్ చేసి ఈ నెల నుంచి ఫుల్ టైం ఇందులో పనిచేస్తున్నా. నా ఫస్ట్ ఇన్కమ్ 191 రూపాయి. ఇది 5వ నెల నాకు 12,048 రూపాయలు వచ్చింది. గుడ్ మార్నింగ్. నా పేరు బాలస్వామి. మాది పాలమూరు జిల్లా నోపేట్ మండల్. నేను బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి నాకు ఆటోమొబైల్ షాప్ రియల్ ఎస్టేట్ చేసేవాడిని. దీంట్లోకి వచ్చేసి ఒక 10 months అవుతుంది. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 323 రూపాయలు. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 49,101 రూపాయలు. గుడ్ మార్నింగ్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ నుంచి వచ్చినాను. స్టిల్ బిఫోర్ క్యాబ్ డ్రైవర్ని. ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది 170 రూపీస్. లాస్ట్ ఇన్కమ్ 40,000 రూపీస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు గణేష్. నల్గొండ జిల్లా నాంపల్లి. నేను ఇందులో ఎవరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కార్ డ్రైవింగ్ అది చేసుకుంటూ ఇక్కడ పార్ట్ టైం డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఒక మీటింగ్ వెళ్ళి తెలుసుకున్నాను సార్. ఫస్ట్ ఇన్కమ్ 550 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 21. నాకు డిసెంబర్ ఆయన చేస్తే ఎక్కువ వస్తాయి అని చెప్పేది ఎక్కువ వెళ్ళిపోయింది జనాలు. నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. మేడం పేరు స్రవంతి మేడం. నేను ఫస్ట్ టైం అంటే బయట దేశంకి వెళ్ళి నాకు బిజినెస్ వచ్చింది. నేను ఫస్ట్ పోగానే మేడం కలిసిన. జస్ట్ అనుకోండి తను నా సిస్టర్ అనుకున్నాను, కజిన్ సిస్టర్ అనుకున్నాను. మేడం దగ్గరికి పోయి స్రవంతి మేడం నాకు ఇట్లా ఒక ఆపర్చునిటీ దొరికింది, మీరు జాయిన్ అయ్యి 10,000 కట్టండి, బిజినెస్ చాలా బాగుంటుందని చెప్పి నా మీద రెస్పెక్ట్ తోటి మా మధ్య ఉన్నటువంటి మా ఓడు సైకిల్ గారు బిజినెస్ చెప్పి నాకు 10 కట్టినా 10కి 20 పత్తాల దండపోయింది జనాలు. ఇంత కడితే ఇంత పడుతుంది. కట్టుడెందుకు, కట్టేది ఏంటిది, అసలు బిజినెస్ ఏంది, కంపెనీ ఏంది, ఏడుంటుంది, సంబంధమే లేదు. ఇంత కట్టినా ఇంత 10 కట్టినా 20 పడ్డా, నా దగ్గర 50 ఉన్నాయి. కట్టలేదు. అది దాదాపు 1990 నుంచి 2016 సెప్టెంబర్ 9వ తారీఖు వరకు విపరీతంగా జరిగింది సార్. దాన్ని నేను చెప్పేది నిజంగా నేను తుత్త మాటలు చెప్పను. నువ్వే కట్టావా? దేవుడు ఊరికనే పంపిస్తురా? నువ్వు ఒక్కదాన్ని చెప్పిన వాళ్ళు చెప్పలే కానీ చాలా మంది. సో ఇది పైసలు కట్టిన తర్వాత మోసపోయినాక పేపర్లో రావడం స్టార్ట్. మీరు కూడా చాలా పేపర్లు చూస్తుంటారు. గొలుసు కట్టు మోసాలు, MLM స్కామ్లు ఇట్లా అని చెప్పేసి పేపర్లలో బాగా వచ్చినాయి. ఎప్పటిదాకా 1990 నుంచి 2016 వరకు. ఈ 2015 మధ్య భాగం నుంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఫోకస్ చేసి దీనిలో ఇంతగానో మోసాలు ఎందుకు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 120 దేశాల్లో దీనికి చట్టాలు ఉన్నాయి, పకడ్బందీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇందులో మోసపోవడానికి అవకాశమే లేకుండా జనాలు దీన్ని చాలా బాగా చేస్తున్నారు. 120 దేశాలలో తెలివి తక్కువ దేశాలు ఉంటాయి, తెలివితలలో ఉంటాయి కదా. మరి అంతమంది చట్టాలు చేసిన ఇండస్ట్రీలో మోసాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది ఒరిజినల్ ఏందో మనం జనాలకు చెప్పాలి. గవర్నమెంట్ 500 నోటు ఇలా ఉంటుంది అని చెప్పిన తర్వాత డూప్లికేట్ నోట్ మనం గుర్తుపెట్టాం సార్. అవునా కదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోట్ ఇస్తుంది, 500 నోట్. ఇది 500 నోటు ఒరిజినల్ అని చెప్పిన తర్వాత దాని యొక్క ఏమంటారు దాంట్లో ఉంటాయి కదా సార్, ఇది ఇట్లుండాలి కొన్ని గుర్తులు ఉంటాయి కదా, అవి గుర్తుపెట్టుకొని మనం దొంగ నోటు గుర్తుపడతాం. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఎలా ఉంటుందో గవర్నమెంట్ చెప్పలేదు కాబట్టి ఎవరు వచ్చి జాయిన్ అవ్వమని జాయిన్ అయిపోయి మోసపోరా మరి పోరా. సో ఇప్పుడు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ముందు గైడ్లైన్స్ ఇవ్వాలా, ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, ప్రపంచ దేశాల్లో ఒరిజినల్ ఎలా ఉందో మనం చెప్పాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం చెప్తే ఇగో ఇది ఒరిజినల్ అని తెలిసిన జనాలు డూప్లికేట్లు గుర్తుపడతారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు మాట చెప్పండి, బయట ఫేక్ కంపెనీలు ఉన్నాయా లేవా? ఈ మాట మర్చిపోకండి. చాలా మంది ఇగో ఇళ్ళనే వస్తుంది సగం మంది. అది ఫేక్ అని ఉన్నదా? ఆ కంపెనీ ఫేకా, ఇండస్ట్రీ ఫేకా? ఒకవేళ ఇండస్ట్రీ ఫేక్ అయితే ఇండస్ట్రీ గింత గట్టి గీడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో చట్టాలు ఉంటాయా? భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ స్టోర్లు ఉంటాయా? హైదరాబాద్లో ఏడ పడతాడా, ఎంత పెద్ద హాల్లో పడితే అంత పెద్ద హాల్లో మీటింగ్ జరుగుతాయా? ఈ మీటింగ్లో టీచర్లు, లాయర్లు, కలెక్టర్లతో సహా వచ్చి కూర్చుంటారు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీటింగ్. సో ద పాయింట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు, ఆ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉన్నాయి.
ఇది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత జనాలకు చిన్నగా అర్థం కావడం మొదలుపెట్టింది. 13 పేజీల గైడ్ లైన్స్ ఎప్పుడు ఇచ్చిందంటే సెప్టెంబర్ 9వ తారీఖు 2016. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీకు ఎవరికైనా అనుమానం ఉంటే గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా 2016 అని కొట్టండి. ఒక పీడిఎఫ్ పేపర్ రిలీజ్ అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది, మీకు కావాలంటే తెలుగులో కూడా తర్జుమా చేసుకొని చదువుకోవచ్చు. అన్నా ప్లీజ్ తెలుగులో తర్జుమా చేసుకొని చదువుకోండి. సో గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, రూల్స్ చెప్పిందంటే అందులో మోసాలు తగ్గాలా పెరగాలి? లెక్కకైతే తగ్గాలి. ఏం జరిగింది తెలుసా? యాక్చువల్గా ఏం జరిగింది? సార్ స్పీచ్ మీకు కూడా వినిపిద్దామని వీడియో తీద్దామంటే కుదరలేదండి. సో మీరు వినాలనుకుంటే సైదులు వెస్టేజ్ లీడర్ అనే ఛానల్లో మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ మీటింగ్ టోటల్గా విన్నాక అర్థమైంది ఏంటంటే, మనం ఉన్నంతసేపు మన ఫ్యామిలీని మనం చూసుకుంటాం, కానీ మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీని వెస్టేజ్ చూసుకుంటుంది. వెస్టేజ్లో ఉన్న 3 జనరేషన్ ప్లాన్ చూసుకుంటుంది. మీకు కూడా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.